హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కార్తీక నోములు అయితే చేస్తున్నారనమాట. సో ఇక్కడైతే నేను తాంబూలానికైతే అన్నీ సెట్ చేసి పెడుతున్నాను అనమాట, వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి కోసం. అండ్ ఇందులో నేనైతే తమలపాకులు, వక్కలు, పసుపు, కుంకుమ అండ్ ఒక పండు అనమాట. అండ్ లాస్ట్లో వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కూడా పెడతాను అనమాట. అండ్ అన్ని ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి అన్నమాట. సో ఈ నోములు అనేది ఈవినింగ్ టైంలో చేస్తారనమాట. సో అందరూ వచ్చేసారు, వచ్చిన వాళ్ళందరికీ పసుపు పెట్టేశాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా బాబు చాలా సైలెంట్గా కూర్చున్నాడు ఏమి తోచగా. అండ్ ఇక్కడైతే పిల్లలకి కూడా పెట్టాను అనమాట కాళ్ళకి పసుపు, ఎందుకంటే వాళ్ళు మహాలక్ష్మితో సమానం కాబట్టి వాళ్ళకి పెడితే చాలా మంచిది. సో పెట్టేశాను అనమాట నేనైతే. ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా చాలా టైమే పెట్టింది, అందుకే లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే పూజ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. సో మా మమ్మీ వాళ్ళు చేసేది గౌరీ నోములు అనమాట. కార్తీక మాసంలో చాలామంది నోము నోచుకుంటారు. కార్తీక నోములు, పున్నము నోములు, గౌరీ నోములు, కేదారేశ్వరి నోములు అని ఇలా రకరకాలుగా నోములు అయితే నోచుకుంటూ ఉంటారు. మా మమ్మీ వాళ్ళైతే గౌరీ నోములు అయితే చేస్తున్నారనమాట ఇంట్లో. ఒక 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు చేశారనమాట మా మమ్మీ వాళ్ళు. అండ్ ఇక్కడ మా డాడీ కూడా అందరినీ పిలిచాడనమాట, కానీ చాలామంది అయితే రాలేదన్నమాట. మళ్ళీ వాళ్ళకి కుదరక వాళ్ళు రాకపోవచ్చు. అండ్ వచ్చిన వాళ్ళందరూ అయితే పూజను చూసుకున్నారనమాట. అండ్ ఇక్కడైతే పూజ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ పంతులు అయితే చాలా బాగా వివరించి అయితే కథ చెప్పాడనమాట. ఇది నోములు అనేది శివుడు పార్వతీదనమాట. సో ఆ స్టోరీ కూడా చాలా బాగా వివరించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్పాడనమాట. ఈ నోములు తెలంగాణలో ఒకలాగా, ఆంధ్రాలో ఒకలాగా, అలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా నోములు అయితే నోచుకుంటారు. స్టోరీస్ కూడా అలా ఒక్కొక్కలాగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, మా పిల్లలు అయితే చాలా సైలెంట్గా అయితే కూర్చున్నారనమాట. ఇక్కడ పూజ అయితే ఇక్కడితో అయితే ఫినిష్ అయిపోయిందనమాట. సో ఇక్కడ ఒక్కరిగా వచ్చి అయితే కొబ్బరికాయ కొట్టి దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నారనమాట.
నోములు అంటే సింపుల్గా పూజ చేసుకుంటే అయిపోదు కదా. సో నోము దారం కూడా ఉంటుందన్నమాట. అండ్ పూసలు ఎక్కించి నోము దారం కూడా కట్టించుకుంటారనమాట. దేవుడి దగ్గర పెట్టి దానికి పూజ అంతా చేసిన తర్వాత అయితే ఇలా భార్య భర్తలు అయితే ఇలా పూజకి కూర్చొని దంపతులుగా కట్టించుకుంటారనమాట పంతులతో. మీరు కూడా ఇలా నోములు నోచుకుంటారా? మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ పేరెంట్స్ కానీ ఎవరైనా ఇలా నోములు నోచుకుంటే మీరు ఏ విధంగా చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా అందరూ కట్టించేసుకున్నాక పంతులు కాళ్ళు మొక్కి దక్షిణ అయితే ఇస్తున్నారనమాట. సో పూజ అంతా ఇక్కడితో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డిన్నర్ అయితే కింద అన్నమాట, సెల్లార్లో అయితే డిన్నర్ పెట్టారనమాట. సో ఇలా పూజ చేయించుకున్నాక భోజనాలు కంపల్సరీ పెడతారు కాబట్టి మా మమ్మీ వాళ్ళు కూడా పెట్టేశారనమాట భోజనాలు కూడా. సో అందరైతే భోజనం చేయడానికి అయితే వెళ్ళారు. అండ్ ఏమేమి పెట్టారు అంటే వంటలు, పెరుగు చారు, పప్పు, పులిహోర, వైట్ రైస్, కేసరిపాత్, డ్రై ఫ్రూట్స్, స్వీట్ అనమాట. అండ్ గుత్తి వంకాయ, ఈ ఐటమ్స్ అయితే పెట్టారనమాట. మేము ఒక 50 మెంబర్స్కి అయితే చేయించాము. కాకపోతే చాలామంది రాలేకపోయారు. అండ్ వర్కింగ్ డే సాటర్డే రోజు అనమాట. సో ఇక్కడ నేను కూడా దండం పెట్టేసుకున్నాను. ఇక్కడ అందరూ అయితే భోజనాలు చేసేస్తున్నారు. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు ఇలానే ఆదరించాలని అయితే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.